Meet the new Honda Elevate Signature Edition. And maintain చేసే గట్స్ ఉండాలి. కానీ అవి ఫంక్షనల్ కాదు. SUVs I avoid, but SUVs likes me. కార్ ఎవరైనా కొంటారు, కానీ బ్లాక్ కలర్ కొనాలంటే ఒక స్టైల్, డిసిప్లిన్ అండ్ మెయింటైన్ చేసే గట్స్ ఉండాలి. అందుకే రోడ్ల పైన చాలా తక్కువ బ్లాక్ కలర్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అలా కాదు, యూత్ అంతా బ్లాక్ కలర్ కార్స్ మీదనే పడ్డారు. ఈ సెగ్మెంట్ లో చాలా కార్స్ లో డార్క్ ఎడిషన్స్ ఉన్నాయి, కానీ మాఫియా స్టైల్లో డార్క్ గా, బోల్డ్ గా మాత్రం హోండా వాళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. మీట్ ది న్యూ హోండా ఎలివేట్ సిగ్నేచర్ ఎడిషన్. ఈ కారు సేమ్ హోండా సిటీ ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేశారు. ఈ సెగ్మెంట్ లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్నా కూడా హోండా మాత్రం ఈ కార్ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే హోండా ఈజ్ ఆల్ అబౌట్ డ్రైవింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంఫర్ట్. ఈసారి ఈ రెండిటితో పాటు టెక్ అండ్ స్టైలిష్ డిజైన్ తో అదరగొట్టింది. ముందు ఈ కీతో స్టార్ట్ చేద్దాం. ఈ కీలో సింపుల్ గా 3 బటన్లు ఉన్నాయి: లాక్, అన్లాక్ అండ్ ఇంజన్ స్టార్ట్ చేసేది. ఇంకా బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ చూద్దాం. పర్లేదు, హోండా వాళ్ళు ఇన్సులేషన్ కూడా ఇచ్చారు. మిగతా కార్ల వాళ్ళందరూ అయితే కాస్ట్ కటింగ్ లో ఇదన్నీ లేపేస్తున్నారు. ఇంకా ఇంజన్ మ్యాటర్ కి వస్తే ఈ కార్ లో మనకు చాలా పాపులర్ అండ్ ఇండియాలో చాలా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అదే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్. ఈ కార్ మనకి 2 గేర్ ఆప్షన్స్ తోటి వస్తుంది. ఒకటి ఓల్డ్ స్కూల్ వాళ్ళకి మాన్యువల్, అండ్ జెన్జీ కిడ్స్ కోసం ఆటోమేటిక్ CVT వర్షన్. ఈ కార్ కి హోండా సిటీలో లాగా హైబ్రిడ్ వర్షన్ ఎందుకు ఇవ్వలే? ఇచ్చింటే మాత్రం మైలేజ్ మస్తు వస్తుండే. ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ వర్షన్ కూడా వస్తుందంట, చూద్దాం. హోండా ఎప్పుడు థింగ్స్ ని సింపుల్ గా ఉంచుతుంది, ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయదు. ఇప్పుడు కూడా అంతే, ఇందులో 2 ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి సిగ్నేచర్ బ్లాక్ అండ్ ఇంకోటి నార్మల్ బ్లాక్. మీరు హోండాలో చూస్తే అసలు బ్లాక్ కలర్ కార్సే లేవు. ఎలివేట్ ఇస్ ద ఫస్ట్ కార్ టు గెట్ ది ఆల్ బ్లాక్ ఎడిషన్. దీన్ని బట్టి అర్థమవుతుందా హోండా ఈ కార్ ని ఎంత సీరియస్ గా తీసుకుందా అని. ఫస్ట్ మీరు ఇక్కడ హెడ్ ల్యాంప్స్ చూస్తే యూ విల్ గెట్ ఆల్ LED హెడ్ ల్యాంప్ సెటప్. గ్రిల్ పైన మొత్తం డీక్రోమ్ చేసేసారు. ఈ పార్ట్ మాత్రం రెగ్యులర్ ఎలివేట్ లో క్రోమ్ ఫినిషింగ్ తో వస్తుంది. ఈ గ్రిల్ మొత్తం పియానో బ్లాక్ కలర్ లో ఇచ్చారు. ఈ హోండా లోగోన్ మాత్రం డీక్రోమ్ చేయలేదు. ఇంకా బంపర్, స్కిడ్ ప్లేట్స్ అన్ని బ్లాక్ కలర్ లో ఇచ్చేసారు. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ కూడా బంపర్ లోనే ఇచ్చేసి దాన్ని కూడా LED ఇచ్చేసారు. ఇంకా మీరు ఈ కార్ ఎక్కడ పార్క్ చేసినా ఈ కార్ ఏమన్నా ఉందా అనిపించేది మాత్రం ఈ సైడ్ పార్టే. చాలా స్టైలిష్ గా, మెచ్యూర్డ్ గా అండ్ మాస్ లుక్స్ తో కనిపిస్తుంది. సైడ్ నుంచి చూస్తే మొత్తం బ్లాక్ కలరే, కంప్లీట్ మాఫియా లుక్ కార్. వీల్స్ చూస్తే 17 ఇంచ్ అలాయ్ వీల్స్ తో వస్తుంది ఈ సిగ్నేచర్ ఎడిషన్ లో. ఈవెన్ నట్లు, బోర్డులు కూడా బ్లాక్ కలర్ లోనే ఇచ్చారు. ఇక్కడ మీకు స్టైలిష్ గా సిగ్నేచర్ బ్యాడ్జ్ ఇచ్చారు. రూఫ్ రైల్స్ కూడా కంప్లీట్ గా బ్లాక్ కలర్ ఇచ్చారు, కానీ అవి ఫంక్షనల్ కాదు. హోండా ఎలివేట్ లో బెస్ట్ పార్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్. మీకు రేర్ డిజైన్ కూడా చాలా స్టైలిష్ గా అండ్ క్లాస్ గా ఇచ్చారు. అండ్ షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఇచ్చారు. ఇంకా బూట్ ఓపెన్ చేసి చూద్దామా. బూట్ కూడా మనకు 458 లీటర్ స్పేస్ వచ్చింది. మంచిగా వారానికి సరిపోయేలాగా మొత్తం లగేజ్ చేసుకొని పోవచ్చు. ఇంకా బయట ముచ్చట చాలు గానీ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ముందైతే రేర్ సీట్స్ చూద్దాం. నార్మల్ ఎలివేట్ లో మనకు బ్రౌన్ కలర్ సీట్స్ వస్తాయి, కానీ దీనిలో మాత్రం బ్లాక్ కలర్ సీట్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఈ ఆల్ బ్లాక్ ఇంటీరియర్ వల్ల మనకి ఇంటీరియర్ అనేది చాలా కంజెస్టెడ్ ఫీలింగ్ వస్తుంది, కానీ స్పోర్టీ లుక్ మాత్రం చాలా ఎన్హాన్స్ అవుతుంది. హోండా సిటీ లానే మనకు సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. మనకి ఈ కార్ లో 7 కలర్ అంబియంట్ లైటింగ్ ఇచ్చారు. ఇంకా రేర్ ప్యాసింజర్స్ కి ఆర్మ్ రెస్ట్ తో పాటు 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. నా హైట్ వచ్చేసి 5'9". ఇక హెడ్ రూమ్ అయితే మోర్ దెన్ ఎనఫ్. డ్రైవర్ సీట్ ని నా హైట్ కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నా కూడా వెనకాల మాత్రం నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చొనేంత లెగ్ రూమ్ ఉంది. రేర్ ప్యాసింజర్ కంఫర్ట్ కోసం వెనకాల AC వెంట్స్ కూడా ఇచ్చారు. వీడియో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇంకా నా ఫేవరెట్ ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ కి వెళ్ళిపోదాం. ఇంకా సెంటర్ కన్సోల్ కి వస్తే ఇది కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి ఇచ్చారు. AC కంట్రోల్స్ వచ్చేసి కంప్లీట్లీ ఆటోమేటిక్. కింద మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు అండ్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇంకా ఈ జమానాలో కూడా వీళ్ళు Type C ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వలేదు. ఇంకా ఈ గేర్ నాబ్ చూస్తే లెదర్ ర్యాప్ తోటి చాలా స్టైలిష్ గా ఉంది. ఇన్ని ఫీచర్స్ ఇచ్చిన ఈ కార్ లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చింటే బాగుండేది. ఇక్కడ చూస్తే గ్లవ్ బాక్స్ ఇచ్చారు విత్ యాంపుల్ స్పేస్, బట్ కూలింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూస్తే మనకు 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ తో వస్తుంది. ఇందులో మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాయి చూడండి. మనం లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కనిపిస్తాయి. SUV అంటేనే మనకు మంచి కమాండింగ్ పొజిషన్ లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు విజిబిలిటీ ఈ మూల నుంచి ఆ మూల దాకా
లాగా మంచిగా కనిపిస్తుంది. ఇందులో మనకు కెమెరా బేస్డ్ ADAS లెవెల్ 2 ఫీచర్స్ ఇచ్చారు. ఈ ADAS ప్యాకేజ్ లో మనకి మెయిన్ గా లేన్ డిపార్చర్ వార్నింగ్ అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ వస్తాయి. కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ అంటే ముందు నుంచి ఎవరైనా సర్ప్రైజ్ అని రాగానే కారే ఆటోమేటిక్ గా బ్రేక్ వేస్తుంది. ఇంకా మనం మాట్లాడుకుంది చాలు గానీ కార్ ఏం మాట్లాడుతుందో చూద్దాం. డి ఎందుకు, మనం స్పోర్ట్స్ ఫోన్ లో పెట్టుకుందాం. ఇనిషియల్ గా లాంచ్ అయితే చాలా బాగుంది. నీట్ గా పద్ధతిగా డ్రైవ్ చేసుకోవచ్చు ఈ కార్ ని. ఫస్ట్ యూటర్న్ తీసుకుందాం. హైదరాబాద్ లో సిగ్నల్స్ కన్నా యూటర్న్స్ ఎక్కువ. యూటర్న్స్ ఎఫర్ట్లెస్ గా స్మూత్ గా టర్న్ చేసుకోవచ్చు. ఐ కెన్ సే దిస్ కార్ హెస్ ది బెస్ట్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఇన్ ద ఎంటైర్ సెగ్మెంట్. స్మూత్ గా ఉంది అండ్ అలాగే యాక్సిలరేటర్ గట్టిగా ఇస్తే జుమ్ అని పోయేలాగా ఉంది. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది కార్నర్స్ లో అండ్ బంప్స్ దగ్గర. మీరు ఈ కార్ ని ఎంజాయ్ చేయాలంటే గేర్ డౌన్ చేసి 4000 RPM పైకి తీసుకెళ్ళండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ కార్ లో ఫన్ ఫ్యాక్టర్. డ్రైవింగ్ పొజిషన్ ఎలా ఉంది అంటే మీరు పర్ఫెక్ట్ గా రోడ్ లో పొజిషన్ చేసుకోవచ్చు ఈ కార్ ని. అండ్ మీకు బానెట్ దగ్గర నుంచి మొత్తం కనిపిస్తుంది. బ్రేక్స్ ఆర్ గుడ్. ఫస్ట్ లో చెప్పినా కదా బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని. స్పీడ్ బ్రేకర్స్, బంప్స్, ఇంకా మీ ఊర్లకి పట్టుకపోనికి అస్సలు థింక్ చేయాల్సిన పని లేదు. హైబ్రిడ్ ఆప్షన్ ఇచ్చింటే చాలా బాగుండేదేమో. ఇంకొంచెం పవర్ అండ్ చాలా మైలేజ్ పెరిగేది. ఆ యూనిట్ మొత్తం ఇంపోర్టెడే కాబట్టి ప్రైస్ కూడా పెరిగేది. అది వేరే విషయం అనుకోండి. ఇంకా ఈ కార్ కి ఉన్న పెద్ద కంప్లైంట్ ఒకటే, కొరియన్ కార్స్ లాగా ఫీచర్స్ లేవు. మాకు పని జరుగుతుంది, ఈ ఫీచర్స్ సరిపోతాయి అనుకునే వాళ్ళకి ఈ కార్ బెస్ట్. కానీ దిస్ కార్ హ్యాస్ బెస్ట్ ఇంజన్ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో చాలా మంది అయితే డీజిల్ కార్స్ కొంటున్నారు, కానీ ఎలివేట్ లో డీజిల్ అయితే లేదు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 40 లీటర్స్. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సన్ రూఫ్స్, కానీ ఈ సెగ్మెంట్ అండ్ దీని కింద సెగ్మెంట్ లో కూడా పాండ్రోమిక్ సన్ రూఫ్ ఇచ్చారు. ఇందులో జస్ట్ సింగిల్ పెన్ సన్ రూఫ్ మాత్రమే వచ్చింది. బెస్ట్ ఇంజన్ విత్ బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మాఫియా లుక్స్ తో ఉన్న క్లాస్ కార్ కావాలి అంటే యూ కెన్ చూస్ హోండా ఎలివేట్ సిగ్నేచర్ ఎడిషన్. ఈ కార్ ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూ కెన్ విజిట్ మెట్రో హోండా బోయిన్పల్లి. లేదు అంటే యూ కెన్ కాల్ దెమ్. మీరు ఎక్కడున్న టెస్ట్ రైడ్ ని అరేంజ్ చేస్తారు.